యామిని, ఇందమ్మ, జీవన వాళ్ళైతే రెడీ అవుతారు. ఇక వాళ్ళు ఇలా అంటూ ఉంటారు, ఏది ఏమైనా సరే ఈ బోనాల జాతర ఆ కుట్టి జరిపించకుండా మనం ఆపాలి. దానికి ప్లాన్ ఎలా వేస్తారో ఏం వేస్తారో తెలియదు. మీరైతే మాత్రం వెయ్యాలి అత్తయ్య అని చెప్పి యామిని ఇందమ్మతో అంటూ ఉంటుంది. నేను ఎలాంటి ప్లాన్ వేస్తానో చూడండి, దాంతో మీరు నాకు మంచి పేరు వచ్చేలా చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ కుట్టి అయితే బోనాలు పట్టుకొని సిద్ధమవుతుంది. జ్యోతి కూడా రెడీ అయి వెళ్ళి, పద్మమ్మ ఇక మేము కూడా రెడీ అయిపోయాం వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో కుట్టి తల మీద అయితే బోనాలు పెడుతుంది. అక్కడ ఉన్న పద్మమ్మ, జ్యోతి వాళ్ళిద్దరూ కూడా కుట్టి తల మీద బోనాలు పెట్టి నమస్కారం ఆ తల్లికి అయితే దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇక కుట్టి అయితే బోనం ఎత్తుకొని సిద్ధమవుతుంది. అలాగే కుట్టి, జ్యోతమ్మ, పద్మమ్మ, హైమావతి, యామిని, జీవన వీళ్ళందరూ కూడా బోనాలు ఎత్తుకొని రెడీగా ఉంటారు. ఇక హైమ అయితే నేను ముందు పెద్దాను కదా, నేను వెళ్తూ ఉంటాను, మీరు కూడా నాతో పాటు వెనకే రండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అందరూ కూడా బోనాలు ఎత్తుకొని నడుస్తూ ఉంటారు. ఇంతలో ఇందమ్మ అయితే నేను వేసిన ప్లాన్ ఎలాంటిది అనుకుంటున్నారు, ఆ కుట్టి బోనాన్ని మధ్యలోనే పడేస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ కుట్టి బోనాలు అమ్మవారికి సమర్పించకుండానే మధ్యలోనే పడేసేలా నేను చేస్తానని చెప్పి ఇందమ్మ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో జ్యోతి, హైమ వీళ్ళందరూ కూడా బోనాలు సమర్పించుకోవడానికి ఆమె తల్లి దగ్గరికి వెళ్తూ చాలా సంతోషిస్తూ సరదాగా అలా వెళ్తూ ఉంటారు. ఇంతలో ఇందమ్మ అయితే మాత్రం గాజు పెంకులు తీసుకొని కుట్టి కాళ్ళ కింద వెయ్యాలని తనైతే ప్లాన్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.